జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మన పరిస్థితి ఏంటి అన్న భయం అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళలో ఉంది. కొందరు పోలీసు ఉన్నతాధికారులలో కూడా ఈ భయం ఉంది. అసలు ఈ భయం ఎందుకు ఇప్పుడే పుట్టేసింది? తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోనికి వచ్చిన 10 నెలలకే ఈ భయం ఎందుకు వచ్చింది? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు కూడా ఈ భయాన్ని ధృవీకరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోనికి వస్తే పరిస్థితి ఏంటి అని భయపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని రాశారు. ప్రజల్లో ఈ భయం పెరుగుతోందని రాశారు, కానీ యాక్చువల్లీ ప్రజల్లో ఈ భయం లేదు. కానీ టీడీపీ నాయకుల్లో కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కార్యకర్తల్లో పనిచేస్తున్నారో అలాంటి పోలీసు అధికారులలో ఈ భయం ఉన్నమాట వాస్తవం. రాధాకృష్ణ గారు ఏం రాశారు కొన్ని పాయింట్లు కూడా చూస్తే, దాంతోపాటు సత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలను తాను ప్రయాణించిన హెలికాప్టర్ పైకి ఉద్దేశపూర్వకంగా ఉసిగొల్పి విండ్ షీల్డ్ను నష్టం చేయించారు. కూటమి ప్రభుత్వం జగన్కు హాని తలపెట్టిందని ఆ వెంటనే ప్రచారం మొదలుపెట్టారు అని రాశారు. ఎవరైనా కానీ హెలికాప్టర్తో ప్రయోగాలు చేస్తారా? తాను ప్రయాణించాల్సిన హెలికాప్టర్ మీదకి తన పార్టీ కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డి ఉసిగొల్పుకొని దాన్ని డ్యామేజ్ చేయించుకొని మళ్ళీ అలాంటి దాంట్లో ప్రయాణించే ప్రయత్నం చేస్తారా? పైగా మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. అలాంటిది ఏదైనా ఉద్దేశపూర్వకంగా చేస్తే బయటకు రాకుండా ఉంటాయా? అసలు హెలికాప్టర్తో తాను ప్రయాణించే హెలికాప్టర్తో ఎవరైనా ఇలాంటి ప్రయోగాలు చేస్తారా? పైగా జగన్మోహన్ రెడ్డి ఏమి తాను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కార్యకర్తలంతా హెలికాప్టర్ మీద పడలేదు. జగన్మోహన్ రెడ్డి ఇంకా హెలికాప్టర్లో ఉండంగానే, ఇంకా ఆ ఫ్యాన్లు రెక్కలు తిరుగుతూ ఉండంగానే మొత్తం వచ్చి 100 మంది హెలికాప్టర్ మీద పడ్డారు. ఆ సమయంలో కొందరు ఆగంతకులు అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డికి కూడా ఇబ్బంది కదా. అలాంటి ఇబ్బంది ఉంటుందని జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఉంటుంది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలా ఉసిగొల్పుకున్నారు అని చెప్పడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మీదకి వేయడానికి, జగన్మోహన్ రెడ్డి అన్ని ఏం జరిగినా ఆయనే చేయించుకుంటూ ఉంటారు, అలాంటి కుట్రలు పడుతూ ఉంటారు అన్న ఒక ఇంప్రెషన్ని, ఒక ముద్రను జగన్మోహన్ రెడ్డి మీద వేయడానికి చాలా కాలంగా ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు హెలికాప్టర్ విషయంలో కూడా మళ్ళీ దాంట్లో కూడా ఆయన మీదకే తోసేస్తూ ఉన్నారన్నది కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ రోజు హెలికాప్టర్ వచ్చినప్పుడు కనీసం అక్కడ ఒక 25 మంది పోలీసులు కూడా లేరు. ఇంకా అలాంటప్పుడు కార్యకర్తలు రాకుండా ఎందుకుంటారు? పైగా హెలికాప్టర్తో, తాను ప్రయాణించే హెలికాప్టర్తో ఏ నాయకుడు కూడా ప్రయోగాలు చేసుకోరు. ఇక దాంతోపాటు పోలీసులను మేము అధికారంలోనికి వస్తే అని బెదిరించడం పరిపాటే. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇలా బెదిరించినప్పుడు ఎవరు సీరియస్గా తీసుకోలేదు. అందుకు ఆయన ట్రాక్ రికార్డు కారణం. అదే జగన్ రెడ్డి విషయంలో తేలికగా తీసుకోలేని పరిస్థితి. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎదురైన అనుభవాలు ఇందుకు కారణం. ఈ కారణంగానే జగన్ 2.0 పాలన వస్తుందంటే భయపడే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. జగన్ 2.0 పాలన అంటేనే భయపడే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది, పెరుగుతోందని కూడా రాధాకృష్ణ గారు రాస్తున్నారు. ఈ భయం ప్రజల్లో ఏం లేదు. ప్రజలైతే ఈ 10 నెలల పాలన చూసిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చేసారు, ఏ పాలన ఎలా ఉండేది అని ఆల్రెడీ బేరేజ్ వేసేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ భయం అయితే ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో, పోలీసుల్లో, ఎవరైతే మొత్తం కాకి యూనిఫామ్ మాటిన తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తున్నారో వాళ్ళందరిలోనూ ఈ భయం ఉన్నమాట వాస్తవం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి 2.0లో చాలా కఠినంగా ఉంటారంటే ఉండేలాగా ఆ పరిస్థితిని క్రియేట్ చేసింది తెలుగుదేశం పార్టీ మీడియా, కొందరు పోలీసు ఉన్నతాధికారులు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు సరే ఒకరిద్దరు ఐపీఎస్ని పక్కన పెట్టారు. అలాంటి వాళ్ళు కూడా ఎవరు ఏకంగా జగన్మోహన్ రెడ్డి పార్టీనే లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో 2014-19 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేయడంలో మధ్యవర్తులుగా వ్యవహరించారు అన్న ఒకరిద్దరు అధికారులు, ఒక అధికారిని మాత్రమే జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆ ప్రభుత్వం టార్గెట్ చేసింది. అందులో అనుమానం ఏం లేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది? ఏకంగా 10ల సంఖ్యలో ఐఏఎస్లకు, ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పడేశారు. కారణం వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మనుషులు అంటే ఒక ముద్ర వేశారు. 10ల సంఖ్యలో ఐఏఎస్లు, ఏఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు వీళ్ళు మొత్తం 199 మందికి పోస్టింగ్ లేవు అధికారులు. సిఐ నుంచి ఎస్పీ స్థాయి ర్యాంక్ అధికారుల వరకు 199 మందికి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పడేశారు. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మనుషులు అని ముద్ర వేసి. ఇక జగన్మోహన్ రెడ్డికి సహజంగానే కడుపు మండకుండా ఉంటుందా? తాను అధికారంలో ఉన్నప్పుడు టార్చర్ చేయాలనుకుంటే ఇలాగే 100ల సంఖ్యలో పోలీసు అధికారులందరినీ తెలుగుదేశం పార్టీ ముద్ర వేసి పక్కన పడేసేవాడు కదా, వేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా 100ల సంఖ్యలో అధికారులను పక్కన పడేశారు జగన్మోహన్ రెడ్డిని బ్రాండ్ వేసి. ఇంకా అప్పుడు జగన్మోహన్ రెడ్డికి సహజంగానే బాధ ఉంటుంది, నా పేరు చెప్పి నా ముద్ర వేసి వీళ్ళందరినీ అన్యాయం చేశారు అని. కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎవరైతే ఈ అంశాల్లో అంతా కీలక పాత్ర పోషించారో, ఎవరెవరైతే వీళ్ళంతా వైసీపీ వాళ్ళని ముద్ర వేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కీలక పదవులు, కీలక అధికారాలు చెలాయిస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఇది ట్రీట్మెంట్ ఉండకుండా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి వదిలేయాలనుకున్నా కూడా వదిలేసే పరిస్థితి అయితే ఈసారి ఆ పార్టీ నాయకుల నుంచి, కార్యకర్తల నుండి ఉండకపోవచ్చు. చాలా ఒత్తిడి ఉంది.
జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు చాలా అంశాల్లో చూసి చూడనట్లు వెళ్ళారు. కొన్ని అంశాల్లో అమాయకుల్లా వ్యవహరించారు. కొన్ని అంశాల్లో పోతే పోనీలే వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు అన్నట్టుగా వదిలేశారు. ఈసారి మాత్రం అలా ఉండదు అన్న అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో చాలా ఉంది. మెచ్యూర్ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ విషయం బాగా అర్థమైంది. అందుకే బాగా గమనిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద విమర్శలు చేయడం లేదు, అనుచితంగా మాట్లాడడం లేదు, సైలెంట్ అయిపోయారు. కానీ ఎవరైతే ఇవన్నీ అర్థం కాని పిల్లలు ఉంటారో వాళ్ళే సోషల్ మీడియాలో ఇప్పటికీ రకరకాలుగా జగన్మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యుల్ని, వైసీపీ వాళ్ళని తిట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ట్రీట్మెంట్ అన్నది పార్టీలోని పెద్ద పెద్ద నాయకులకి, మెచ్యూర్ ఉన్న నాయకులకు అర్థమైంది. కానీ వీళ్ళకి అర్థం కావడం లేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఆవేదన కలుక్కోకుండా ఎందుకు ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే కుటుంబానికి, అంటే అప్పట్లో మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి గన్మెన్లను కేటాయిస్తే అదే ఎమ్మెల్యే ఇప్పుడు ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి అవసరమా? పులివెందుల ఎమ్మెల్యేకి ఇంత సెక్యూరిటీ అవసరమా? ఒక సిఐ 4 కానిస్టేబుల్ సరిపోరా అంటూ మాట్లాడుతున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి కడుపు మండకుండా ఉంటుందా? అంటే మనం ఎంత వాళ్ళ మీద ఇది చూపెట్టినా కూడా తిరిగి మన మీద వాళ్ళు విషమే చిమ్ముతున్నారు అన్నది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా? కాబట్టి రేపు ప్రొద్దున కూడా ఇంతే సామరస్యంగా 2019-24 మధ్య ఉన్నంత సామరస్యంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకుంటారు? పైగా చిన్న చిన్న కారణాలన్నింటినీ భూతత్వంలో చూపెట్టి మొత్తం మహాపాతకం జరిగిపోతుంది, మొత్తం రాష్ట్రం నాశనం అయిపోతుంది, 7 లక్షల కోట్ల అప్పు ఉంటే 14 లక్షల కోట్లు ఉందని విపరీతంగా ప్రచారం చేసి, ఇలా రకరకాల అవాస్తవాలు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి చేతుల నుండి అధికారం లాగేసుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బేరీజ్ వేసుకుంటున్నారు కదా, ఎవరు ఎంత దుర్మార్గంగా తన పట్ల వ్యవహరించారు అన్నది. సో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఆటలకన్నీ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వకపోవచ్చు, అందులో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఎవరు కూడా గతంలో ఏమైనాడు, అమాయకుల్లాగా జనాల్ని నమ్మాడు. వీళ్ళన్నీ ఎన్ని ప్రచారాలు చేసుకున్నా కూడా ప్రజలకు అవన్నీ అర్థం కావు, వాళ్ళకి పట్టించుకోరు. నేను డైరెక్ట్గా పథకాలు ఇచ్చి అందరినీ సమానంగా చూస్తున్నాను కాబట్టి నాకే ఓట్లేస్తారని జగన్మోహన్ రెడ్డి అమాయకంగా నమ్మారు. కానీ ఇప్పుడు అర్థమైంది ఆయనకి ఈ ప్రచారాలు, ఈ తెలుగుదేశం పార్టీ మనుషులు వీళ్ళంతా చేసిన వ్యూహాలు ఇవన్నీ ఎంత ప్రభావం చూపాయి అన్నది స్పష్టంగా అర్థమైంది. కాబట్టి రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-24 మధ్య తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రకంగా స్ట్రాటజీలు వేసుకొని ఏ రకంగా ప్రచారం చేశారో అలాంటి ప్రచారాలు మునుముందు సాగరించడానికి జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా అవకాశం ఇవ్వకపోవచ్చు. పైగా ఇవే మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ చిన్న ఇది జరిగినా కూడా రూల్ ఆఫ్ లా అంటూ మాట్లాడేవారు. హైకోర్టులో కేసులు వేసి హైకోర్టు న్యాయమూర్తులతో కూడా తిట్టించుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు ఏం జరుగుతోంది? ఒకరిద్దరిని అరెస్ట్ చేస్తేనే అప్పట్లో అంత రచ్చ చేశారు. కానీ ఇప్పుడు 100ల మంది మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టడం మామూలుగా పెడుతూ ఉన్నారా? ఆ పోసాని కృష్ణమూర్తిని అయితే ఉద్దేశపూర్వకంగా అందరికీ కనపడుతుంది ఇది టార్చర్ చేయడానికే. ఇక కోర్టులు కూడా అవసరం లేదు శిక్షలు వేయడానికి, వీళ్ళే పోలీసులతో శిక్ష వేపిస్తున్నారు. 100 కిలోమీటర్లు రోజు తిప్పడాలు, సరైన ఇది లేకుండా చూడాలు, సదుపాయాలు లేకుండా ఈ టార్చర్ చాలదా? ఇదంతా టార్చర్ చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత యువతల వాళ్ళకు తప్పనిసరిగా కడుపు మండడం అన్నది గ్యారంటీ. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు కొద్దిమేర వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు. 2019-24 తర్వాత మధ్యలో జగన్మోహన్ రెడ్డి అంతకుముందు తెలుగుదేశం పార్టీ చూపెట్టిన దాంట్లో కొద్దిగా డోసు పెంచి చూపెట్టారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అన్నింటినీ పతాక స్థాయికి తీసుకెళ్ళింది. ఎవరినైనా లోపలేసేయడమే, రకరకాల కేసులు పెట్టేసేయడమే, మీడియానే పలానా వ్యక్తిని ఇలా కేసు పెట్టి టార్చర్ చేయాలని ఆదేశాలు ఇచ్చే పరిస్థితి. నిన్న జోగి రమేష్ని విచారణకు పిలిస్తే 1 గంట సేపు విచారించి పంపించేశారంట వాళ్ళ వివరాలు తీసుకొని. ఆ 1 గంట సేపులో మీరు ఎలా పంపిస్తారు? రోజంతా పెట్టి టార్చర్ చేయాలి కదా అన్నట్టుగా కథనాలు రాసి మీడియానే ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ ఉత్తల వాళ్ళకి ఆటోమేటిక్గా కడుపు మండకుండా చేస్తాయా? గ్యారంటీ చేస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారంటీగా గతంలో లాగైతే చూసి చూడనట్లు ఉండే అవకాశం లేదు. పోలీస్ అధికారులు వీళ్ళంతా కూడా వైసీపీ వాళ్ళని ఎలా టార్చర్ చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి గ్యారంటీగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరెవరైతే బాగా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారో వైసీపీ వాళ్ళని, ఆ నాయకులు ఎవరెవరైతే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన సతీమణిని నీచమైన ప్రచారం చేస్తూ వచ్చారు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ ఆయన ఏమీ పట్టించుకోలేదు. ఎక్కడన్నా యాక్షన్ తీసుకుందామంటే రూల్ ఆఫ్ లా, భావ ప్రకటన స్వేచ్ఛ అణిచివేస్తున్నారు అంటూ డిబేట్లు పెట్టేవాళ్ళు. ఈ రోజు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సతీమణి టీడీపీ వాళ్ళు తిడుతూ ఉన్నారు. అది పతాక స్థాయికి వెళ్ళింది. కాబట్టి ఇంకా కొంచెం మీద సీమరాజా లాంటి వ్యక్తి ఏకంగా వైసీపీ కండువా వేసుకొని మాట్లాడుతున్నాడు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రగిలిపోయేలా చేస్తుంది. అతని మాటలు కాదు,
వాళ్ళ పార్టీ కండువా వేసుకొని అంతర్జాతీయ అధికార ప్రతినిధిని ప్రకటించుకొని మాట్లాడుతూ, పైగా ఇదే ఏబిఎన్ ఛానల్లో కూడా ఆయనతో డిబేట్లు చేయిస్తూ రకరకాలుగా వైసీపీలోని ఆడవాళ్ళ పట్ల ఆ కిరా కార్పి అనే వ్యక్తి వీళ్ళంతా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు చీము రక్తం ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా కోపం వస్తుంది. వీళ్ళ సంగతి తేల్చాల్సిందే అన్న భావన కూడా ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. కాబట్టి నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగన్ 2.0 అన్నది కాస్త భిన్నంగానే ఉండే అవకాశం అయితే ఉంది.